దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11 నుండి 13 అధ్యాయములు. 11వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలీలందరూ హెబ్రోనులో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకుముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలీలను నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకము చేసిరి. తరువాత దావీదును ఇశ్రాయేలీలందరూ యెరూషలేము అనబడిన ఎబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన ఎబూసీలు అచట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని ఎబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణం అనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట ఎబూసీలను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తరువాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఇశ్రాయేలీలకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకే అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీలందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్ద నుండి నా పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు. ఇతని తరువాత వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిస్తీయులు దాని నిండా యవలుగల చేను ఉన్న పస్తమీమములో యుద్ధము చేయుటకే కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టరాతి కొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిస్తీయుల సమూహము రెఫాయీల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవని యొద్ది బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చినని అనగా, ఆ ముగ్గురును ఫిలిస్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవని యొద్ది బావి నీళ్లు చేదుకుని దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారపోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి నీళ్లు తెచ్చి నీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈట వారి మీద ఆడించిన వాడే ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందిన వాడే వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతను సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దూనె వంటి ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదకి పోయి ఆ ఈటను ఐగుప్తీని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయను. 30 మందిలోనూ
ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన అషాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోహిరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హెలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబియేజరు, షూషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు, బెన్యామీనీల స్థానములోని గిబియా ఊరివాడును రిబైకి కుమారుడునగు ఈతయి, పిరోతోనీయుడైన బెనాయ, గాయషు తోయువాడైన హూరే, అర్బాతీయుడైన అబియేలు, బహూరీమీయుడైన అజ్మావేతు, షేల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపేరు, పెలోనీయుడైన అహియా, కర్మేలీయుడైన హెజ్రో, ఎజ్జయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్బారు, అమోనీయుడైన జెలేకు, సెరూయా కుమారుడే యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు సహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటివారగు 30 మంది, మైకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అషేరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను కుమారులగు షామా, యెహీయేలు, షిమీ కుమారుడైన ఎదీయావేలు, తిజీనీయుడైన వానీ సహోదరుడగు యోహా, మహావీయుడైన ఎలియేలు, ఎల్నాయిము కుమారులైన ఎరీబై, యోషవ్య, మోయాబీయుడైన ఇత్మా, ఎలియేరు, ఓబేదు, మెజోబాయ ఊరివాడైన యహాసియేలు. 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనీలలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షెమయా కుమారులైన అహీయెజెరు ఇతడి అధిపతి, ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావేతు కుమారులైన ఎజీయేలు, పెలేటు, బెరాకా, అనేతోతీయుడైన యెహూ. 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహాజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, ఎరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెపటయు, కోరాహీలగు ఎల్కానా, యెషియా, అజారేలు, యెహెజెరు, యాషాబాము, గెదోరు ఊరువాడైన ఎరోహాము కుమారులగు యెహేలా, జబద్యా అనువారును. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు. వారెవరనగా మొదటివాడు ఎజెరు, రెండవవాడు ఒబజ్జా, మూడవవాడు ఏలియాబు, నాలుగవవాడు దుష్మన్నా, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అప్తయి, ఏడవవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మక్మర్నయి. గాదీలకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలోనూ పడమటి లోయలోనూ ఉన్నవారిని అందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీలలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకే నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేది కలగలేదని ఎరిగియుండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మల్ని గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో
కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిస్తీయులకు సహాయము చేయకపోయెను. ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీయుల అధికారులు అతన్ని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవచ్చుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, ఎదీయావేలు, మికాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతనికి పక్షము చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినము అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చిచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలన ప్రయత్నముతో యుద్ధమునకే ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా యూదావారిలో డాలును ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది. షిమ్యోనీలలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది. లేవీయులలో అట్టివారు 4,600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీలు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలిలో ఎఫ్రాయిమీలలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకే రావలెనని పేరు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇస్సాకారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయ తగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. జెబూనీయులలో సకల విధమైన యుద్ధ ఆయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నఫ్తాలీలలో 1000 మంది అధిపతులు. వారితో కూడా డాలును ఈటను పట్టుకొనిన వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులై వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీలలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధ ఆయుధములను ధరించి యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారే ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇశ్రాయేలీయులలో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములు సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచెల గాడిదల మీదను, ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్లను, గెలలను, ద్రాక్షారసమును, నూనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగూ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల అందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యతారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు నుండి ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసము యూదాలో నుండి కిర్యతారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటికి అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమే భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోదును అనుకుని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దాని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను.
దేవుని మందసం ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచునైనా నీ సన్నిధిలో నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని ఉంచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మా కుటుంబస్తుల పాపములు, అతిక్రమములు, దోషములను దయతో క్షమించు నీ రక్తంతో కడుగునైనా. అయ్యా, మా ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని, మా బంధువులు, మా స్నేహితులు, మా దేశాన్ని, మా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాటి పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక భారతదేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు, బార్డర్లో పనిచేసిన ప్రతి బిడ్డకి నీ కాపుదల, భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా. నీ కాపుదల, భద్రత దయచేయండి. వారి కుటుంబాలకు నీ కాపుదల దయచేయండి. వారి రాకపోకల్లో నీ కాపుదల, భద్రత దయచేయండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోనూ వాక్శక్తిని అనుగ్రహించండి. నిలవబడిన ప్రతి చోట ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా. అయ్యా తండ్రి, ఇంకనూ సువార్త చేయుటకు అనేక మంది సువార్థికులను లేపండి. మతోన్మాదులను మీరు దర్శించండి. వారిని రూపాంతరపరచండి. సౌలు పౌలుగా మార్చబడినట్లు నాయన ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మతోన్మాదుల్ని మీరు దర్శించి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయమని, క్రైస్తవ్యాన్ని రూపాంతరపరచమని, డినామినేషన్స్ భేదములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చి అయ్యా తండ్రి నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ప్రతి క్రైస్తవుడు జీవించడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినం ప్రత్యేకించి నాయన నమీబియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలపై నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనోనేత్రాలు తెరవండి. వారి హృదయాలను తెరవండి. సువార్త కొరకు వారి గృహాలను తెరవండి. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఈ దినం ఈ నమీబియా దేశంపై నీ కృప కలుగునుగాక. నీ కనికరం దిగి వచ్చునుగాక. అయా, నీ దయ దిగి వచ్చునుగాక. నీ సన్నిధి కాంతి దేశమంతా ప్రకాశించబడి గొప్ప ఉజ్జీవము యేసుక్రీస్తు నామంలో ఈ దేశంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తూ ప్రభు ఇదే కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎల్ల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేగా దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలమును, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.